వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలోని దేవిగుడి జంక్షన్ సమీపంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, రమాదేవి సమేత వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహాలకు ప్రత్యేక రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తామని ఆలయ పూజారి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారని తెలిపారు. గణపతే నమో నమః. లక్ష్మీ గణపతే నమో నమః. భక్త మహాశైలకు విజ్ఞప్తి, మన శృంగవరపుకోట గ్రామంలో ఎస్కోట్లో దేవిగుడి సెంటర్, దేవిగుడి పక్కని లక్ష్మీ గణపతి స్వామివారు వేయించేసి ఉన్నారు. లక్ష్మీ గణపతి ఆలయం ఉన్నది. ఆ లక్ష్మీ గణపతి ఆలయంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు, అలాగే రమావీర వెంకట సత్యనారాయణ స్వామివారు కూడా వేయించేసి ఉన్నారు. ఈ ముగ్గురు కూడా చాలా మహోత్తరంగా గుళ్ళో ప్రాణప్రతిష్ఠై పూజలు అందుకుంటున్నారు. కావున భక్తులు గమనించి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి విశేషాలు కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతి బుధవారం కూడా లక్ష్మీ గణపతి స్వామివారికి పాలాభిషేకములు జరుగుతుంటాయి. అలాగే సాయంత్రం పారాయణం, నక్షత్ర హారతి జరుగుతుంది. ఇక్కడ లక్ష్మీ గణపతి చాలా విశేషమైనది. మెయిన్ ప్రధానంగా మధ్య గర్భగుడిలో లక్ష్మీ గణపతి ఆలయం ఇది. లక్ష్మీ గణపతేశ్వర స్వామి వారు చాలా చక్కగా పూజలు అందుకుంటారు. అలాగే సంకటహార చతుర్థి, నెలకు ఒకసారి వచ్చే సంకటహార చతుర్థి వ్రతాలు కూడా సాయంత్రం పూట 6 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వ్రతాలు ఎవరైనా చక్కగా చేయించుకున్నట్లయితే ఇష్ట కోరికలన్నీ తీరి ఆపదల నుండి తొలగి రుణ విమోచనం పొందుతారు. అందుకే క్షిప్ర గణపతి పూజ అని కూడా అంటారు దీన్ని. ఇదే సంకటహర చతుర్థి వ్రతం అంటారు. నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వ్రతం రోజున గర్భగుడిలోని మూల విరాట్కి పాలాభిషేకం నెలకు ఒకసారి జరుగుతుంది. మిగిలిన రోజుల్లో ఉత్సవమూర్తులకి బయట స్నాపన బేరం జరుగుతుంది. కావున అలాగే వినాయక చవితి కూడా 9 రోజులు కూడా నిత్య అన్నదానాలతో, లక్ష్మీ గణపతి హోమములతోని, విశేష అలంకారాలతో జరుగుతుంది. ఈ వచ్చే శ్రావణ మాసం రేపు 14వ తారీఖు నుంచి స్వామివారికి కూడా 4 బుధవారాలు విశేష అలంకారాలు పెట్టి ఉన్నాము. ఈ విశేష అలంకారాలు భక్తులు పాల్గొనే వాళ్ళు ముందుగా వచ్చి తమ గోత్రనామాలు రాయించుకొని ఆ విశేష అలంకారాలు పాల్గొని లక్ష్మీ గణపతి అనుగ్రహం పొందుతారని మరి కోరుతున్నాం. అలాగే లక్ష్మీ గణపతి 4 వారాలు కూడా మొదటి వారం కూరగాయలతోని, రెండో వారం లక్ష్మీ స్వరూపమైన లక్ష్మీ గణపతి స్వామివారు కాబట్టి మనకి లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీ అవతారం పువ్వులతో, వివిధ సుగంధమైన పువ్వులతో అలంకరించడం జరుగుతుంది. మూడో వారం విద్యా గణపతి, విద్యా బుద్ధులు ఇచ్చే విద్యా గణపతిగా పుస్తకాలు, పెన్నులు, పసుపుములతో అలంకరించబడుతుంది. 4వ వారం గరికి గణపతిగా అలంకరించబడుతుంది. కావున భక్తులు ఈ యొక్క పూజల్లో పాల్గొని ఆ లక్ష్మీ గణపతి అనుగ్రహం పొందుతారని మరి కోరుతున్నాం. ఓం గం గణపతి నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం నమో చచ్చదేవాయ నమః. భక్త మహాశైల విజ్ఞప్తి, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో రమావీర వెంకట సత్యనారాయణ స్వామివారు కూడా వేయించేసి ఉన్నారు. ఆయనకి ఎంతో శాస్త్రోక్తంగా పూజలు జరుగుతాయి వైకాసాగమనం ప్రకారంగాను. అలాగే శనివారం పూట ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు సత్యదేవుడికి కాలాభిషేకాలు జరుగుతాయి. ఏకాదశి విశేష లక్ష తులసి పూజలు, లక్ష బిల్వార్చనలు కూడా జరుగుతాయి. పౌర్ణమి రోజు ఉదయం 10 గంటలకు సత్యదేవుడు స్వామివారికి వ్రతములు, సత్యనారాయణ వ్రతములు, సామూహిక వ్రతములు జరుగుతాయి. మళ్ళీ నెలకి ఒకసారి స్వామివారికి మూల విరాట్కి
రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి అభిషేకం ఉంటుంది గర్భగుడిలోని. కావున అది కాకుండా ధనుర్మాస వ్రతాలు, ఈ దసరా 10 రోజులు కూడా బ్రహ్మోత్సవాలలాగా 10 రోజులు కూడా విశేష పూజా కార్యక్రమాలు, శ్రావణ మాస పూజలు ఈ రమావీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి జరుగుతాయి. కావున భక్తులు గమనించి వచ్చి ఆయన పూజలో పాల్గొని రమావీర వెంకట సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం పొంది ఆయన కృపకు పాత్రలు అవుతారని మరి కొంచెం జై శ్రీమన్నారాయణ. నమో సత్యదేవాయ నమః. సుబ్రహ్మణ్య స్వామి నమో నమః. భక్త మహాశైలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతోని అనుగ్రహంతో విన్నపం ఏమనగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏం చేసి ఉన్నారు చాలా చక్కగాను. దీనికి ప్రతి మంగళవారం కూడా పాలాభిషేకములు జరుగుతాయి ఉదయం మార్నింగ్ 9 వరకును. అలాగే కళ్యాణోత్సవం కూడా సంవత్సరానికి ఒకసారి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అయిన మరుసటి రోజు జరుగుతుంది. అలాగే ప్రతి షష్ఠికి కూడా విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మూల విరాట్ కూడా ఒకరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పండుగ రోజున శ్రావణమాసంలో కూడా ఒకసారి అభిషేకాలు జరుగుతాయి మూల విరాట్కి. కానీ నెలకు ఒకసారి మాత్రమే అభిషేకాలు మూల విరాట్కి జరుగుతాయి. ప్రతి వారం కూడా ప్రతి మంగళవారం కూడా ఉదయం 6 నుంచి 10 వరకు అక్కడ జంట నాగులకి వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉత్సవమూర్తులకు స్నపనమేరం జరుగుతుంది. ఈ జరిగిన వెంటనే అష్టోత్తరాలతో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారికి కూడా అలా శ్రావణ మాసంలో విశేష అలంకారాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడికి జీవిత అయితే సంతానం కొరకు, విద్య కొరకు, రుణ విమోచన కొరకు కూడా ఈ వల్లీ దేవసేనని నవగ్రహ దోష పరిహారార్థం కూడా ఈ వల్లీ దేవసేనని పూజిస్తే చాలా కోరికలు తీరి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందుతారు. ముఖ్యంగా పిల్లలు లేని వారు కూడా వచ్చి ఈ మంగళవారాలు పూజల్లో పాల్గొని అభిషేకాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని విన్నవించుకుంటున్నాం. ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. శరవణ భవాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు, షణ్మంగళాని భవంతు, సమస్తాలోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.